Above 50 years women, please come on to the dais.
వచ్చిందండి. దీంట్లో మనకి
విషయంలోనూ ముందడుగు వేస్తుంది. ఇది అందరూ నిలబెట్టుకొని సమానంగా పాటించుకుంటూ ఒక వ్యక్తిని గౌరవిస్తూ అందరూ మనల్ని మనం గౌరవించుకోవాల్సిందని చెప్పి ఇది నా యొక్క ప్రార్థన. నా మహిళా దినోత్సవ ప్రాముఖ్యం గురించి ఎంతో చక్కగా వివరించారు. మళ్ళీ నేను అదే అంటే చెప్పకుండా నేను ఒకే మాట సింపుల్గా చెప్తాను. మన సృష్టికి మూలం ఎవరండి? ఆదిపరాశక్తి అన్నమాట. అంటే మన స్త్రీ అన్నమాట. కాబట్టి ఈ స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదండి. కాబట్టి మన మహిళలందరూ ముందుకు వెళ్తుంటేనే సృష్టి అంతా జరుగుతుంటుంది. మన మహిళా దినోత్సవ కార్యక్రమం అంటే దాని గురించి ప్రత్యేకంగా ఒక రోజు కాకుండా ఎప్పుడూ మన మహిళలు ముందుండి అన్ని సమయాల్లోనూ ఎల్లవేళలా మహిళలకి వెన్నుదన్నుగా పురుషులు కూడా ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలరని చెప్తూ సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సాగి ఇంకా ఎన్నో విజయాలను శిఖరాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. థ్యాంక్ యూ.
Yes. అలా కాదు, మళ్ళీ తీసి మూడుగా వరుస పెట్టి మళ్ళీ పెట్టండి. అలా కదా, అది తీసి పెట్టండి. Come on, come on, come on.
45, 45 to 55, 55 to 65. 65 to 7. పెడతామండి. ఒక్కో దాంట్లో మనం కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎప్పుడు పెట్టుకుంటాము 3 గంటలకే. అంటే 3 9 ప్రైజులు 9 ప్రైజులు ఉంటాయండి. అది మన ఉమాదేవి గారు కూడా చెప్పి తప్పనిగా ప్రైజులు ఇస్తున్నామండి ఈసారి. నేను అంటే లెవెన్లో చెప్పి ఏం చేసుకుంటాం అనేసి ఆలోచించి ఉమాగారికి అడిగాను. వెంటనే నేను కన్సల్ట్ చేశాను. తప్పనిగా ప్రైజులు వస్తాయి. నడక పోటీలు మాత్రం అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ తప్పకుండా పేర్లు నమోదు చేసుకోండి. స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు. ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఒపీనియన్, ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేశారు, ఎవరైనా మాట్లాడాలి అక్కడి నుంచి బాగుంది కాదు. అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్గా మాట్లాడాల్సిన శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమం ఎలా ఉంది చెప్పాలి. అందరూ ఎంతసేపు వచ్చారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సంకల్పంతో ఉన్నాము. ఇలాగే మీ అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పరుగు పెడుతూ ఇంకా మంచి ఎక్స్పీరియన్స్తో కలర్ఫుల్గా రావాలి. అదే చెప్పాను కదా, నేను మెసేజ్ పెట్టాను. చక్కగా కలర్ఫుల్గా రావాలండి. కలర్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ అందరూ చాలా అంటే ఎంజాయ్ చేశారు కదా. చాలా సంతోషం ఉంది. మీకంటే నాకు ఎక్కువగా, ఎందుకంటే నాకు దిలీప్తో పరిచయం, చిన్నతో పరిచయం చాలా ఏళ్ళ నుంచి. మేము ఇలా చేద్దాము అని చెప్పగానే నాకు డౌట్ వచ్చింది. అందరూ ముందుకు వస్తారా రాయా, అందరూ ఎక్కువ మంది ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికంటే బాగా హాజరయ్యాను. టైం మెయింటైన్ చేశారు. పాపం నేను టైంకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా ఇలాగే కార్యక్రమాలు మరెన్నో ముందు చేసి యువకులతో దానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ప్రైజెస్ రాని వాళ్ళు కూడా ఏమనుకోకూడదు, వాళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మేము అతిథిగా ఉంచాం. చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, డిజైన్ చేయబోతున్నాము. మా చిన్న టీం అందరూ వస్తారు. మేము ఎన్నో చేస్తుంటాము. ఇదే కాదు, ఇంకా ఇంకా చాలా చాలా తెస్తుంటాము. మీ అందరి ప్రోత్సాహం ఉంటే, మీకు ఉత్సాహం ఉంటే, మీకు ఇష్టం ఉంటే చేయ సంకల్పంతో ఉన్నాము. చేద్దాం. ఈ కార్యక్రమానికి కార్యదర్శి వారు, అలాగే మన అధ్యక్షుడు ఉమాదేవి గారు, ఇతర కమిటీ కార్యవర్గం, సీనియర్స్, మన బిందురాణి గారు, ప్రవీణాదేవి గారు, మంగాదేవి గారు, అందరూ ఎవరి పేరు వచ్చినా ఏమనుకోండి. వారందరూ కూడా సంపూర్ణంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. వాళ్ళ కమిటీ తీర్మానం చెప్పండి ఏమీ చేయలేము. వాళ్ళు ఓకే అంటారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమానికి సమర్పయాలి స్పాన్సర్స్ వాళ్ళు వచ్చారు మనకి. మనం కూడా ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తారంటే మన నమస్తే ఛానల్ వాళ్ళు వాళ్ళకి స్పాన్సర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు చాలా బాగుంటాయి. వాళ్ళు మనకి కవరేజ్కి వచ్చారు. మన కార్యక్రమాలు ఎన్నో మనకి ఉత్సాహపరుస్తుంది.
చేసిన ఈ నమస్తే ఛానల్ ద్వారా సమన్వయాన్ని స్పాన్సరింగ్ మనకి చాలా చక్కగా అలంకరించారు. మనందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి వీళ్ళందరినీ అంటే మనం ఇంతవరకు ఉన్నది లేదు. ఈ రోజు బాగా ఏ తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు మీరు ఈటింగ్ పోటీల్లో కానీ ఏ పోటీల్లో అయినా సరే చిన్న పిల్లలుగా బాగా అంటే పార్టిసిపేట్ చేశారంటున్నారు. మీరు ఇంత బాగా పార్టిసిపేట్ చేసి ఇంత జనాలు బాగా మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మన ఈ నమస్తే ఛానల్ కూడా
అసలు ఈ సత్య యాంకరింగ్ చాలా బాగుంది, చాలా బాగుందండి. నిజంగా ప్రభాస్ శర్మ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఛానల్ వారికి కూడా చాలా ధన్యవాదాలు. మేము మాత్రం చాలా ఎంజాయ్ అండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. థ్యాంక్ యూ. ఒక చిన్న టిప్ చెప్తానండి మీ అందరికీ. మన అందరూ చప్పట్లు కొడుతున్నాం కదా, ఇష్టం వచ్చింది ఇలా కొడతాం ఇలా కొడతాం, అలా కాకుండా అందరూ ఇలాగా కొట్టారు. ఇలా కొట్టడం వల్ల
విశాఖ ఛానల్ వాళ్ళు గారు ఈ ప్రైజ్ ఇవ్వబోతున్నారని ఉమాదేవి గారికి ఒకసారి మన నమస్తే విశాఖ ఛానల్ వారికి గట్టిగా నా పేరు ప్రమీలారావు 39 వార్డు. నమస్తే విశాఖ ఛానల్కి మరి మీరు ధన్యవాదాలు చేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా వాకర్స్ క్లబ్లో వచ్చే మేమంతాను. అంటే మహిళల గురించి చెప్పాలంటే మహిళలు ముందు ఎలా ఉండేవాళ్ళం, ఒక వంటింటికి పరిమితంగా ఉండేవాళ్ళం. ఇవాళ మన మహిళలు ఎంత ముందుకు వచ్చారంటే ప్రతి దీంట్లో కూడా మందే రిజర్వేషన్, మహిళల రిజర్వేషన్ ఉంది. చదువులు అంటే ముందు చదువు అంటే ఉండేది కాదు, ఇంట్లో మాకు ఒక బందిఖానాలే పెట్టి ఉంచేవాడు. కానీ ఇప్పుడు అదేమీ లేదు. మగవాళ్ళ కన్నా ముందు ఉంటే మేమే వస్తున్నాం, మేమే ఉంటున్నాం. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు సింధు ఉన్నారనుకోండి, అలానే ఇంకో ఇలా పెద్ద పెద్ద పిల్లలందరూ మన మహిళలందరూ అంతర్జాతీయ దీంట్లో మన పిల్లలే అందరూ వస్తున్నారు మనకి. అందుగురించి ఇంకా మనం అందరూ ముందుకెళ్ళి ఇంకా ఇలాంటి మహిళా దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ మహిళలే ముందు ఉన్నట్టు చేయాలని మా విశాఖ ఛానల్కి మేము మరీ అడుగుతూ. నా పేరు ఎస్ రోజారాణి అండి. నేను విశాఖపట్నం మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మహిళల కంటే దాడులు చాలా ఘోరంగా ఉంటున్నాయండి. అసలు చెప్పలేము. అది ఒక మన టీవీ ఛానల్స్లో అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, ఎక్కడంటే మనం చూస్తూనే ఉన్నాం. ఫేస్బుక్లో కూడా చూస్తూనే ఉన్నాం. చేద్దామని అనుకునే ప్రోగ్రామ్స్ ఈ ఛానల్ వాళ్ళు వచ్చి మాకు అంత స్ట్రెయిన్ ఇవ్వనివ్వకుండా వాళ్ళే వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసేటట్టు, మమ్మల్ని ఎంకరేజ్ చేసేటట్టు కూడా ఎంకరేజ్ చేసి కూడా మమ్మల్ని బాగా ఎంజాయ్ చేసేటట్టు చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే విశాఖ ఛానల్కి నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందనీయం. మాకైతే మా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో చాలా మురిసిపోతున్నారు. వాళ్ళ సంతోషం మీకు ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మహిళ ఎంత ఆనందిస్తే అంత సిరి అంటారు. అలాంటి సిరిని మాకు ఈరోజు మీరు ఇచ్చారు. నమస్తే విశాఖ ఛానల్ వారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహించి మా వనితా వాకర్స్ క్లబ్ వారిని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని మీ చేత మేము అనుకుంటున్నాము. చేయాలి మీరు. చాలా మహిళా దినోత్సవం అంటే అదే ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వసిస్తారంటారు. అలాంటి మహిళ గొప్పతనాన్ని చాటు చెబుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం చేయడం మనకి దేశవ్యాప్తంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి అలాంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు వచ్చి కార్యక్రమాలను ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇంతకంటే చెప్పలేను. ఎందుకంటే నాకు మాటలు రావడం చాలా ఆనందం. నేను ఇక్కడ ఉపాధ్యక్షురాలుగా ఉంటున్నాను వనితా మా కమిటీ వారు కూడా ఇలా చేద్దామని అన్న వెంటనే మా అధ్యక్షురాలు, మా కార్యదర్శి, కోశాధికారి
గారి ఇతర కమిటీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా మనం చేద్దామని చెప్పేసి వాళ్ళ అండం ఆద్యంతో అలాగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వీక్షించి ఎంతో సంతోషంతో వాళ్ళ ఇంటికి వెళుతూ కూడా ఆనందంతో పట్టలేని ఆనందంతో నిజంగా ఇలాంటి మళ్ళీ చేయాలి మ్యామ్ అని అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ సంతోషపడుతున్నాను. నాలో చాలా సంతోషం నేను చెప్పలేను, అంటే మాటలు అందట్లేదు, అంత ఆనందంగా ఉంది. చాలా బాగా చేశారు మీ నమస్తే విశాఖ ఛానల్ వారు. అలాగే మనకి సమర్పయామి స్పాన్సర్ మా ఈ కార్యక్రమానికి చేసినందుకు గాను వారికి కూడా మా వనితా వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఇలాగే నమస్తే విశాఖ ఛానల్ వారిని ప్రోత్సహిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి, మరెన్నో చేయాలి అనే ఉత్సాహం ముందుకు రావాలి. వాళ్ళు కూడా స్పాన్సర్ ఇలాగే ఇస్తూ ఉండాలి. మమ్మల్ని మీరు సమర్పయామి స్పాన్సర్షిప్తో వచ్చి ఇలాగే అలరించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.